ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సరైన భవనం లేక పాఠశాల ప్రాంగణంలో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించి విద్యార్థులకు తరగతులను నిర్వహించాల్సి వస్తుందంటూ ప్రధానోపాధ్యాయులు అంజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు నూతన పాఠశాల భవనాన్ని సమకూర్చాలంటూ తిమ్మారెడ్డిపల్లి మధిర గ్రామం సార్లవాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి మధిర గ్రామం సార్లవాడ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నా తాను మాత్రం భయంగా పాఠాలు చెప్పాల్సి వస్తుందని ప్రధానోపాధ్యాయులు అంజయ్య తెలిపారు. పాఠశాల పరిస్థితిని పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాఠాలు చెప్పడం కంటే విద్యార్థులకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం రోజురోజుకు ఎక్కువ అవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను పాఠశాలకు పంపడానికి భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ పాఠశాల ప్రాంగణంలో అన్ని రకాల మౌలిక వసతులు, మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేసి పేద విద్యార్థులను ప్రమాద మంచు నుండి తప్పించాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ఎంపీపీఎస్ సార్లపల్లి పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. పాఠశాల భవనము పెచ్చులూడి పడుతున్నాయి కాబట్టి పిల్లలు భయంతో ఉంటున్నారు. అందుకని క్లాసులను చెట్ల కింద తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము మరి ఇక్కడ పిల్లల గురించి ఆలోచించి నూతన భవనము ఏర్పాటు చేయాలని చెప్పి మేము మరియు పిల్లల తల్లిదండ్రులు కూడా కోరుచున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మన పాఠశాలలో సమావేశాలు ఏర్పాటైనప్పుడు మరి ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి ఈ పాఠశాల భవనం గురించి పెచ్చులూడి కింద పడితే పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము మా తరఫున, విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ఆలోచించి నూతన భవనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానోపాధ్యాయులుగా నేను మరియు మా పాఠశాల బృందం కోరుచున్నాం. ప్రతిరోజు సార్లవాడ ప్రభుత్వ పాఠశాలకు తమను పంపించాలంటే తమ తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నట్లు పాఠశాల విద్యార్థులు తెలిపారు. పాఠశాలలో తమకు అవసరమైన విద్యాబోధన, పౌష్టికాహారం అందుతున్నా చెట్ల కింద కూర్చొని పాఠాలు వింటూ కాలం వెల్లదీస్తున్నట్లు చెప్పారు. పాఠశాల భవనంలో కూర్చుంటే ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళన ఒకవైపు అయితే, చెట్ల కింద కూర్చుంటే కోతుల బెడద తమను తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం ముంచుకు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు నూతన భవనాన్ని మంజూరు చేసి పాఠశాలను పునర్నిర్మించాలని ఆ పసి హృదయాలు కోరుతున్నారు. నేను 5th క్లాస్ చదువుతున్నా. ఇక్కడ మాది పైన బిల్డింగ్ అదెత్తున్నాయేమో అని భయం అవుతుంది. అందరూ సార్లు కలిసి మమ్మల్ని ఇది బిల్డింగ్ మంచిగా చెప్పారు. మేము బయట కూర్చుంటున్నాం, చెట్లకేనే కోతులు వస్తున్నాయి. మీరు అందరు సార్లు కలిపి అదే బిల్డింగ్ కట్టియాలి. పెచ్చలు ఊడిపోయినప్పుడల్లా మాకు భయం అవుతుంది. ఈ బిల్డింగ్ మంచి లేదని మా తల్లిదండ్రులు వీడికి పంపించాలంటే భయం అవుతుంది. మేము స్కూల్కి రావట్లేదు, రావాలంటే భయం అవుతుంది. సాలపల్లికి కొత్త అదే పాఠశాల కావాలి.